హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఇఫ్ ఐ నో దీస్ థింగ్స్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. Yep, that's me. హాయ్ హలో నమస్తే, నేను మీ నాని. హాయ్ హలో నమస్తే. నాకు ఈ 6 థింగ్స్ అని బీటెక్ జాయిన్ అవ్వకముందు కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ తెలుసుంటే ఇప్పుడంతా ఇంకోలా ఉండేది. షేక్ 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 ఆడిస్తాను రా. సో ఎవ్రీ థర్డ్ ఇయర్కి ఉండే క్వైట్ కామన్ రిగ్రెట్ ఇది. సో ఈ విషయాలన్నీ ఫస్ట్ ఇయర్లో తెలుసుని ఉంటే ఇప్పుడు ఇంకోలా ఉండేదని. సో యాజ్ యూజువల్ జస్ట్ కంటెంట్ కోసం పెడుతున్నాను. ఎలాగో మీలో ఎవరు చూడరు, ఎలాగో ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మన ఫస్ట్ టాస్క్, మిగతా అన్నీ ఫాలో అవ్వకపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం పక్కా ఫాలో అయిపోండి. స్కాలర్షిప్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ అనగానే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కూడా ఉంటాయి స్కాలర్షిప్స్, కాకపోతే వెరీ రేర్గా ఉంటాయి. లైక్ ఒకటో రెండో ఉంటాయి, అవి మోస్ట్లీ లేడీస్కే ఉంటాయి, జెంట్స్కి అసలు ఉండవు. ఐ మీన్ బాయ్స్కి అసలు ఉండవు. సో ఫస్ట్ ఇయర్కి వచ్చిన కొత్తల్లోనే అప్పుడే చాలా కంపెనీస్ వితౌట్ ఎనీ ఎగ్జామ్స్, అంటే ఏం ఎగ్జామ్ ఇవ్వకుండానే ఏం చేయకుండానే జస్ట్ మీకు సమ్ పాస్ పర్సంటేజ్ సమ్ మార్క్స్ చూసుకుంటుంది, మీ ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఇంకా దాంతోపాటు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సమ్ సర్టిఫికేట్స్ అడిగిద్ది. సో మోస్ట్లీ ఈ సర్టిఫికేషన్స్ ఇవన్నీ చూసుకున్నారంటే మీకు మోస్ట్లీ స్కాలర్షిప్ అనేది ఈజీగా వస్తుంది. దీనివల్ల మీకు ఎక్స్ట్రా ఖర్చులు చాలా ఉంటాయి, అవన్నీ తగ్గిపోతాయి, అన్నీ మంచిగా వస్తాయి. సో ఎందుకు చెప్తున్నానంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే మీకు మంత్లీ పాకెట్ మనీ, మంత్ స్టార్టింగ్లోనే మీకు 3,000 5,000 కూడా వేస్తుంటారు. కానీ అది ఫస్ట్ 10 డేస్కే మొత్తం అయిపోయింది. లాస్ట్ 500 మిగిలితే ఆ 500 మిగతా 20 డేస్కి సాగదీస్తారు. సో అలా సాగదీసే బదులు సమ్ స్కాలర్షిప్స్కి అప్లై చేస్తుండండి. అవి హ్యూజ్ అమౌంట్లోనే ఉంటాయి, మినిమం టు ఒక 20,000 అయినా ఉంటాయి. సో అప్లై చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఈ స్కాలర్షిప్స్ ఇవన్నీ ఎక్కడ చేయాలి ఎలానో తెలియకపోతే బడ్డీ ఫర్ యూ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు, ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంటుంది. సో దానికంటూ మీకు హెల్ప్ అవుద్ది. సో అది చూడండి. సో మీకు తెలియాల్సిన సెకండ్ విషయం ఏంటంటే నెట్వర్కింగ్. అసలు మీలో ఎవరికైనా ఈ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ కానీ ఇలాంటివి ఏంటి పెద్ద ప్రాపర్ ఐడియా లేకపోతే ఇది జస్ట్ మీకోసం మీకోసం మీకోసం. సో నెట్వర్కింగ్ అంటే నథింగ్ బట్ డెవలపింగ్ ఫ్రెండ్షిప్స్. అంటే మీరు మామూలు జనరల్ ఫ్రెండ్షిప్ అంటే మన క్లాస్ వాడు ఉంటాడు, పక్కడు ఉంటాడు, ఆడు ఉంటాడు, ఈడు ఉంటాడు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకుంటారు. సో దీన్ని కాకుండా నెట్వర్కింగ్ అనేది ఎవడు పడితే ఆడితోటి అందరితోటి మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతూ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అంటే ఒక సర్కిల్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారంటే దానికి చాలా విధాలుగా బెనిఫిషియల్గా ఉంటుంది. మీకు కావాల్సిన సజెషన్స్ వస్తాయి, మీకు కావాల్సినప్పుడు టైం ఇస్తారు, ఇంకా డిఫరెంట్ బెనిఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి అని మీకు తెలిసిందే. ఇవే కాకుండా ఇంకా లింక్డ్ఇన్కి వెళ్ళిపోండి. ఫస్ట్ ఇయర్లో లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో అక్కడ నీకు కనిపించిన అంటే ఏదైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ తోటి మొత్తం అందరితోటి కనెక్షన్స్ పంపించండి, కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి, మాట్లాడండి. సో మాట్లాడే కొద్దీ కన్వర్జేషన్స్ బిల్డ్ చేసుకుంటండి. ఈవెన్ దో వాళ్ళు మాట్లాడకపోయినా కానీ మీరంతా మీరు మాట్లాడుతుండండి. సో దట్ మీకు వాళ్ళు సమ్ ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి లేటర్. మనం ఇన్పుట్స్ ఇవన్నీ తీసుకుంటామో లేదో అది మీ ఇష్టం, మరి తీసుకోకపోయినా పర్లేదు, అదేం పెద్ద అవ్వదు. సో ఇది మన సెకండ్ విషయం. అవునరా. సో మన థర్డ్ విషయం వచ్చేసి ఏంటంటే క్రియేటింగ్ సమ్ అకౌంట్స్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్, సమ్ జాబ్స్ ఇంటర్వ్యూ లాంటివి, ఇలాంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఇలాంటివి ఏవైనా కానీ సరే. సో మీరు ఏమంటే వచ్చిన కొత్తల్లోనే మీకు మంచి ఊపు ఉంటుంది కాబట్టి వెంటనే కోడింగ్ చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అని చెప్పి లీడ్ కోడ్లు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ చూడగానే షాక్ అయిపోయి ఈ కోడింగ్ ఇవన్నీ మన వల్ల అవ్వేదిగా లేదు, ఎందుకు ఆపేద్దామని వెంటనే ఫీల్ అయిపోతారు. సో ఫస్ట్ ఏం చెప్తున్నానంటే జస్ట్ బేసిక్ సమ్ ఇప్పుడు లింక్డ్ఇన్, కోడ్చెఫ్, హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ ఇలాంటివి కొన్ని అప్లికేషన్స్లో జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లీడ్ కోడ్లు ఏం చేస్తారంటే మీ కాలేజ్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే ఏమైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్తో మాట్లాడుతూ కనెక్షన్స్ పెంచుకోండి. సో కనెక్షన్స్ పెంచుకొని సమ్ డైలీ కన్వర్జేషన్స్ చేయండి. దీనివల్ల మీ నెట్వర్కింగ్ అనేది హెల్ప్ అవుద్ది. సో నెట్వర్కింగ్ తర్వాత ఇంకా మీకు నెక్స్ట్ ఉన్నది కోడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ ఇయర్లో వెళ్ళగానే కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఇస్తారంటే మీకు ముందు నాలెడ్జ్ ఉంటే పర్లేదు. ఒకవేళ ముందే నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు సడన్గా వెళ్ళి కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఇస్తారనుకో ఏం లేదు, అస్సలు బుర్ర వేడెక్కిపోయింది, పిచ్చిగా అయిపోయింది, ఏం చేయాలో తెలియదు, అసలు ఏమీ అర్థం కాదు. సో దానికి ఏం టెన్షన్ లేకుండా ఫస్ట్ ఇయర్లో మీకు టెన్షన్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్, ఏం టెన్షన్ పెట్టుకూడదు, జస్ట్ ఎంజాయ్ చేయాలి. టైం టు టైం కొన్ని చిన్నవి చేస్తుండాలి. సో ఇప్పుడు లీడ్ కోడ్కి వచ్చేసరికి ఏమైనా హ్యాకర్ ర్యాంక్ ఇవన్నీ వచ్చేసరికి మీ ఫస్ట్ ఇయర్ మొత్తం మీద మీకున్న టాస్క్లు ఏంటంటే లీడ్ కోడ్ కానీ ఇలాంటి వాటిలో ఏమైనా చేయాలనుకుంటే కొత్తగా, సో మీరు బేసిక్ ఫస్ట్ సెమ్ అంతా ఆ క్వశ్చన్ డిస్క్రిప్షన్ని క్లియర్గా క్లారిటీగా అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. వాడు ఏం చెప్పాడు, ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది.
సో మీరు దాన్ని మ్యాథమెటికల్ సాల్వ్ చేయడం మీ ఒక్కడి వరకు వచ్చారంటే చాలు. అక్కడితో మీకు సెకండ్ ఇయర్ ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు లాంగ్వేజ్ ఫిక్స్ అయిపోయి ఇంకా దాని తర్వాత కోడింగ్ చేస్తూ మీరు ఒక తోపు అయిపోతారు. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. సో మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలి. మీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ మొత్తం నెట్వర్కింగ్ వీటి మీద కూడా డీల్ అవుద్ది. సో వీటి గురించి కూడా కొంచెం సరిగ్గా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ విషయానికి వస్తే కరికులర్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఎక్స్ట్రా ఆప్షన్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఇలాంటివి అనుకోండి. సో కరికులర్ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఇయర్ మీకు చాలా ఖాళీగా ఉంటారు. ఎంత వద్దన్నా కానీ చాలా ఖాళీ వస్తుంది. సో ఈ ఖాళీ టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకోకుండా ఏదో కరికులర్ యాక్టివిటీస్ ఏదో రాండమ్ది అంటే డ్యాన్స్, సింగింగ్ ఇవే చేయమని కాదు. ఎక్కడ పడితే అక్కడ ఈవెంట్లకు వెళ్ళిపోండి, దేనికి పడితే దానికి వెళ్ళిపోండి. లైక్ ఈవెంట్స్ పెడతారు, కాలేజీలో ఈవెంట్స్ పెడతారు, కొన్ని కాలేజీలకు ఈవెంట్ కోఆర్డినేటర్స్ కూడా సెలెక్ట్ అవ్వమంటారు. మీకు టైం ఉన్నా కానీ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోండి. సో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసేయండి. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి స్టాల్స్ పెట్టమని ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, అన్నీ ట్రై చేయండి. ఖాళీగా మాత్రం ఉండకండి. ఏం చేస్తారు ఖాళీగా ఉండి? సో నెక్స్ట్ సర్టిఫికేషన్స్కి వస్తే మీకు సబ్జెక్ట్స్ రాకపోవచ్చు పక్కన పెట్టు. ఫస్ట్ ఇయర్ బీభత్సమైన ఖాళీగా ఉంటావు. నువ్వు ఏం చేయకుండా ఫస్ట్ ఇయర్ మొత్తం మీద కొన్ని టాప్ ఎంఎన్సీస్ కొన్ని వదులుతాయి. లైక్ ఒరాకిల్ కానీ, గిగ్స్ ఫర్ గిగ్స్ కానీ, ఇంకా అదర్ సమ్ ఏంటంటే వాటి సర్టిఫికేట్స్ మొత్తం ఉండవు, త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం ఉండవు. అటు సమ్ పీరియడ్లో అటు ఫెస్టివల్ సీజన్ లాగా అటు ఫ్రీగా ఇచ్చేస్తారు ఆ టైంలో సర్టిఫికేట్స్. సో ఆ టైంలో మీరు సర్టిఫికేషన్స్ కనుక చేశారంటే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్స్ అన్ని మీరు చూసుకుంటూ టైం టు టైం చూసుకుంటూ సర్టిఫికేట్స్ చేయండి. నన్ను అడిగితే మీరు ఫస్ట్ ఇయర్ మొత్తం మీద 15 సర్టిఫికేషన్స్ చేసి పెట్టుకోండి. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. అన్ని సబ్జెక్టులు అన్నీ మీకు ఎలా కావాలంటే అలా కోడింగ్ సబ్జెక్ట్స్ రాని పక్కన పెట్టండి. జస్ట్ వెళ్ళి అటెంప్ట్ చేసేయండి ఊరికి టైంపాస్కి. సర్టిఫికేట్లు సంపాదించుకోండి చాలు. ఎందుకంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా అప్పుడు మీకు ఓపిక ఉండదు. సో దాని తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది గోల్స్, డ్రీమ్స్, అంబిషన్స్ ఇలాంటివి ఏమున్నా కానీ తెగ్గొట్టేసేయండి ఫస్ట్ ఇయర్లో. ఎందుకంటే తెగ్గొట్టేసేయండి మీన్స్ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను, వదిలేమని కాదు. సో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే థర్డ్ ఇయర్లోను కానీ మీరు నెక్స్ట్ రాను మీరు గోల్ అది ఇదని అవ్వదు. సో లైక్ గోల్స్ అంటే మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవన్నీ ప్యారలే. నేను ఇంకేమంటున్నానంటే ఇప్పుడు కొంతమంది చాలా సినిమాలు చూసాక అందరూ డైరెక్టర్ అయిపోదాం, లేదంటే యాక్టర్ అయిపోదాం, ఇలా డిఫరెంట్ థింగ్స్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ మీరు నిజంగా ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఇయర్లో నేను ట్రై చేస్తున్నాను. లైక్ డైరెక్టర్ కావాలనుకుంటే ఫస్ట్ ఇయర్లో నుంచి షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ రాస్తూ ఒకవేళ ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ తోటి ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి తీయడం కానీ, లేదంటే సింగింగ్ ప్రాక్టీస్ ఉంటే ఇలాంటివి ఏమైనా, లేదంటే యూట్యూబర్ రావాలనుకుంటే యూట్యూబ్ వీడియోస్ పెట్టడం, ఇలా అన్నిటికీ ట్రై చేస్తూ ఉండండి. సో గోల్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే ట్రై చేయండి. ఎందుకంటే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీకు అంత టైం ఇవ్వలేకపోవచ్చు దానికి. సో అందుకని ఇప్పటి నుంచి ఇస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. సో అవి ఇంకా చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ కిందకి యాక్టివిటీస్ ఉంచుకోవాలనుకుంటున్నాను అంటే వీడియో ఎడిటింగ్ ఒకటి పెట్టుకోండి, పోస్టర్ ఎడిటింగ్ పెట్టుకోండి, పీపీటీస్ ప్రజెంట్ చేయడం ఒకటి. పీపీటీ అంటే ప్లెయిన్ పీపీటీ కాకుండా కొంచెం యూస్ చేయకుండా కొంచెం బాగా వర్క్ అయ్యేలాగా, ఇవన్నీ ఖాళీగానే ఉంటారు. ఇవన్నీ యాక్టివిటీస్ మీరు చేస్తూనే ఉంటారు, చేసుకోండి. సో లేటెస్ట్ మళ్ళీ ఇప్పుడు మనం 6th యాక్టివిటీకి వెళ్తే ఇది ఫైనల్ యాక్టివిటీ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఎంజాయ్ చేయండి లైఫ్, టెన్షన్ పెట్టుకోకండి. అస్సలు టెన్షన్ ఇవ్వట్లేదు. బీటెక్లో ఫస్ట్ ఇయర్ మొత్తం మీకు ఖాళీగానే ఉంటారు. ఏం పెద్ద టాపిక్స్ ఉండవు, పెద్ద సిచ్యువేషన్స్ ఉండవు, పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఈజీగా కామ్గా తీసుకెళ్ళిపోండి. ఫస్ట్ ఇయర్ సాధ్యమైనంత వరకు ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. ఫస్ట్ ట్రిప్స్కి వెళ్ళండి, తిరగండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ప్రతి మూమెంట్ సమ్ మెమరీస్లో చాలా వరకు చేసుకోండి. సెకండ్ ఇయర్కి వచ్చాక కూడా అదే చేసుకోవచ్చు, థర్డ్ ఇయర్కి వచ్చాక కూడా అదే చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇయర్లో ఎక్కువ చేసుకోవచ్చు, స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసేయండి. ఈ 6 నేర్చుకుంటే మాత్రం చాలు అనమాట. ఇంకా అంతకుమించి మరీ ఎక్కువ నేర్చుకునేంత గొప్పగా ఏమీ ఉండవు. సో ఈ 6 మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా అడిషనల్గా ఏమైనా కావాలి అంటే నాకు చెప్పండి. మీకోసం కూడా ఒక ఎక్స్ట్రా పాయింట్ ఒకటి చెప్తాను. లైక్ మీరు ఫస్ట్ అయితే ఏం చేయాలంటే మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఇంటర్మీడియట్లో వాళ్ళకి కోడింగ్ ఉంటుంది. సో వాళ్ళు బాగా చదువుతున్నారని చెప్పి మీకు భయం రావడం మొదలవుతుంది. ఇంకా మీరు ఏం చదవాలో తెలియకుండా వాడేమో చదివేస్తున్నాడు, వీడేం చదివేస్తున్నాడు అని లేనిపోయిన టెన్షన్ వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకొని అసలు మీరేం చేస్తున్నారో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి, పక్కోడు చేసేదానికన్నా. సో మీ థింగ్స్ మీరు చేసుకుంటూ ఉంటే వర్క్ ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఈ టిప్స్ చాలా అనుకుంటున్నాను. ఈ 6 చేయండి. ఈ 6లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించకపోతే వదిలేయండి. కానీ స్కాలర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీకు ఫ్రీగానే డబ్బులు వస్తున్నాయి కదా, జస్ట్ ఊరికి అప్లై చేయడానికి ఒక 5 minutes ఇస్తారు చాలు. ఆ 5 minutes ఒకటి మీరు ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్ చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి. నేను ఏదైనా విషయంలో ఇప్పటికైతే ఏ విషయంలో రిగ్రెట్ అవ్వట్లేదు, ఆ విషయంలో ఒక దాంట్లో రిగ్రెట్ అవుతున్నాను. ఫస్ట్ ఇయర్లో కొన్ని స్కాలర్షిప్స్ కనుక అప్లై చేసి ఉంటే బాగుండే అని. అది మా డాడీ కూడా ఫస్ట్ ఇయర్లో చెప్పారు, మా నాన్నగారు కూడా. సో స్కాలర్షిప్స్ అప్లై చేయాలి, ఇది అప్లై చేయాలి. నేను కొంచెం
ఒక అది టేక్ ఇట్ ఈజీగా తీసుకొని పెద్ద పట్టించుకోలేదు. స్కాలర్షిప్స్ అనేవి ఎంచక మీకు మనీ హ్యూజ్ అమౌంట్లోనే మనీ వస్తాయి, ఎంచక మీ దగ్గర ఉంచుకోండి, మీ ఫాదర్కి కావాలంటే ఇచ్చుకోండి, అది మీ ఇష్టం. ఇది చెప్పాలంటే ఒక వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి థింగ్, మీకు సైడ్ హజిల్స్ అని చాలా వస్తాయి. లైక్ మీకు డబ్బులు రావడానికి ఈ యాప్ డౌన్లోడ్ చేసితే ఫస్ట్ టైం లాగిన్ అయిపోతే 500 వస్తుంది, 300 రావడం, 200 రావడం, ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయని చేసేయండి. జస్ట్ ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉన్న టైంలో జస్ట్ ఒక 10 మినిట్స్ దానికి స్పెండ్ చేస్తే మీకు మనీ వస్తున్నాయి అన్నప్పుడు చేసేయండి. ఎందుకంటే మీకు మనీ అనేది ఫస్ట్ ఇయర్ వచ్చిన కొత్తల్లో మా బాబు ఇంత డబ్బులు ఉన్నాయి, అంత డబ్బులు ఉన్నాయి, కానీ రాను రాను మీ నాన్నగారిని డబ్బులు అడుగుతున్నప్పుడు మీకు ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది, ఎందుకు అడుగుతున్నాను ఇంకా అని చెప్పి. సో అలాంటివన్నీ పోవాలంటే ఇలాంటి సైడ్ హజిల్స్ చాలా చూడండి. ఇంకా మీలో ఎవరైనా కోడింగ్ ఇలాంటివి ఏమైనా బాగా వచ్చింటే ఫస్ట్ ఇయర్ నుంచే మేబీ, నాకు తెలిసి కొంతమంది వచ్చారు ఫస్ట్ ఇయర్లోనే బాగా కోడింగ్ చేయగలిగారు. సో మీరు సమ్ అదర్ హజిల్స్ చూసుకోండి. లైక్ కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే వెబ్సైట్ ఫ్రేమ్వర్క్స్ చేసిస్తే వాళ్ళే మనీ ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి. ఇంకా ఎవరికైనా ఎడిటింగ్ తెలుసుంటే వాళ్ళు స్టార్టింగ్లోనే ఎడిటింగ్ కనుక బాగా చేస్తున్నారని కనుక తెలుసుంటే క్లయింట్స్ అరేంజ్ చేసుకొని ఇంకా మనీ సెట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సో ఈ 6 విషయాలు నేర్చుకోండి, తెలుసుకోండి, చాలు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో వీటిపైన ఇంకా ప్రోగ్రెస్ చేసుకోండి. ఇంకా ఇవి కాకుండా మీకు ఏమైనా అనిపించినవి ఉంటే చెప్పండి. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ దెన్. బాయ్.